హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విషు వ్లాగ్స్. మండే రోజు నల్గొండ డిస్టిక్లో ఉన్న వన్ ఆఫ్ ది ఫేమస్ టెంపుల్ అయిన చెరువుగట్టుకి వెళ్ళాము. అక్కడ శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి ఉంటారు, అంటే పార్వతీ పరమేశ్వరులు కొలువై ఉంటారన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న ఆర్చి అయితే సెకండ్ ఎంట్రన్స్. చెరుగట్టు వెళ్ళడానికి 2 ఎంట్రన్సెస్ ఉంటాయి. మెయిన్ ఎంట్రన్స్ నుంచి కూడా వెళ్ళొచ్చు. మేము మండేనే ఎందుకు వెళ్ళామంటే ట్యూస్డే రోజు అమావాస్య ఉంది, సో క్రౌడ్ ఎక్కువ ఉంటారు. మండే అయితే కొంచెం తక్కువ ఉంటారని వెళ్ళాము. కానీ మాకు తెలియని విషయం ఏంటంటే మండేనే అమావాస్య, సో క్రౌడ్ చాలా ఎక్కువ ఉన్నారు. ఇదైతే స్టెప్స్ ఎక్కి గుట్టపైకి వెళ్ళొచ్చు. మనకైతే వెహికల్స్ అవైలబిలిటీ ఉంటుంది. మన వెహికల్ తీసుకున్న గుట్టపైకి డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట. మేమైతే పైకి వెళ్ళాము వెహికల్ తీసుకొని. సో చాలా క్రౌడ్ తక్కువగా ఉంది. ఇప్పుడైతే దర్శనం చేసుకునే ముందు ఫస్ట్ స్నానాలు చేయాలి కాబట్టి గుండం దగ్గరికి వెళ్ళాము. గుండం దగ్గర చూడండి ఎంతమంది ఉన్నారో, చాలా క్రౌడ్ ఉన్నారు. అండ్ మేము కూడా స్నానాలు చేసుకొని దర్శనానికి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఉన్న గుండంలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందని భక్తులందరూ నమ్ముతారు చెరువుగట్టు. నెక్స్ట్ అయితే స్వామివారి పాదాలను దర్శించుకోవడానికి వచ్చాము. అక్కడ కొబ్బరికాయ కొట్టుకున్నాము. అక్కడ ఎదురుగా చూస్తే స్వామివారి పాదాలను మీద పెట్టుకొని బోర్లా పడుకున్నారు. సో ఎవరైతే అనారోగ్యంగా ఫీల్ అవుతారో వాళ్ళకి తగ్గుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ విషు కూడా నడుచుకుంటూ వచ్చి దర్శనం చేసుకున్నాడు స్వామివారిని. ఎంత హ్యాపీగా అనిపించిందో చూడండి ఒకసారి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. చెరుగట్టులో ప్రత్యేకత ఏంటంటే 3 గుండ్ల కింద శివుడు కొలువై ఉన్నాడు, 3 గుండ్ల పైన కూడా శివుడు కొలువై ఉన్నాడు. అది కూడా మీకు చూపిస్తాను నేను. గర్భగుడి నుంచి బయటికి వచ్చిన తర్వాత బయట వ్యూ చూడండి ఎంత బాగుంది పైనుండి. ఎల్లమ్మ తల్లి దగ్గర ఉన్న చెట్టుకి ఎన్ని ఉయ్యాలు ఉన్నాయో చూడండి. సంతానం లేని వాళ్ళకి అలా ఉయ్యాల చెట్టు కడితే సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతారు. ప్రతి అమావాస్యకి స్వామివారికి భజన చేస్తారు. చూడండి, నేను వీడియో క్లిప్ అనేది మీకు పెట్టాను. మూడుగుండ్ల మీద ఉన్న శివుని దర్శించుకోవడానికి ఈ ద్వారం గుండా వెళ్ళాలి. ఇలా అయినా వెళ్ళొచ్చు, త్రూ స్టెప్స్ అయినా వెళ్ళొచ్చు, అది మీ ఇష్టం. పైన చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారు. ఎప్పుడు అలానే ఉంటుంది క్రౌడ్. మేము దర్శించుకోవడం అయిపోయింది. చూడండి, మా దర్శనం అయిపోయేసరికి క్రౌడ్ అనేది ఎట్లుందో, కాలు కూడా పెట్టే అంత గ్యాప్ లేకుండా ఉండింది. మేము చాలా కష్టపడుతూ వెళ్ళాం, కింది వరకు నడుచుకుంటూ వెళ్ళాము. దిస్ ఈజ్ ద టోటల్ వ్లాగ్ ఆఫ్ చెరువుగట్టు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.